మీరు ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచామంటున్నారు. అంటే మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అంటే ఈ చిన్న ఏదో ఎస్ఆర్బీసీ సలహా ఇతర వీటిని నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా కృషి చేయలేదనేది ఒక వాదన ఉంది. మీరు నియోజకవర్గ అభివృద్ధి ఏం చేశారంటారు మీరు? అంటే మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు నీకు బనగానపల్లిలో జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొని వచ్చినాం, అది పెద్ద అచీవ్మెంట్ కాదా చెప్పండి? చిన్నది హంద్రీనివా నీళ్లు వాడుకోమని చెప్పడం, రోడ్ల పరంగా అయితే అట్లా కాదు. మీరు ఇంత అన్యాయంగా మాట్లాడితే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు మీరు జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఆ ప్రాంతంలో ఉండేటోళ్ళకి అందరికి కూడా జీవనోపాధి కల్పించినాం. మూతపడిపోయిన సిమెంట్ ఫ్యాక్టరీని మనం తెరిపించినాం. మీకు ఊళ్ళకు రోడ్లు లేని ఊళ్ళకల్లా చాలా వరకు ఇప్పుడు 95% ఊళ్ళకి అందరికి కూడా రోడ్లు వేయించినాం. 95% డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసినాం. నీకు రైతుల విషయంలో కానీ ఇంకొకటి విషయంలో కానీ మొత్తం అన్ని టెంపుల్స్ కానీ ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ అన్నీ డెవలప్ చేసినాం. ఆ టెంపుల్స్కి అన్నిటికీ రోడ్లు వేయించినాం. ప్రజలకు మొత్తం పాణ్యం నియోజకవర్గంలో పేదవాడు అనేవాడు ఇండ్లు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు లేదనకుండా ఇండ్లు ఇచ్చేసినాం. మీరు ఇట్లా అంటే మనం డెవలప్ చేయలేకపోతే మీ హయాంలో బేతంచెర్ల రోడ్ని డబలింగ్ చేయడానికి కృషి చేయలేదంటారు అసలు? మీ హయాంలో మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు మీరు బేతంచెర్ల వరకు నాకు మల్కాపురం వరకే నాకు సంబంధం. అవతల డోన్ కాన్స్టిట్యున్సీ కోట్ల సుజాతమ్మంది వాళ్ళు, మీరు మా పరిస్థితి వాళ్ళతో మనం అంతవరకు చేసినా తప్ప అవతల చేయాల్సింది వాళ్ళు, నేను చేయడానికి అనేది. నేను అవతల మీరు అచీవ్మెంట్ చేయలేదంటున్నారు. నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా సొంత డబ్బులు పెట్టుకొని ఒక రైతు భూమి ఇవ్వకపోతే నేను మొత్తం డోన్లో శెట్టిగారి దగ్గరకు వచ్చినాను, మీరు భూమి ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇవ్వమని చెప్పేసినారు. కోర్టుకు పోయి స్టే తీసుకొని వచ్చినారు. ఇది లాభం లేదని చెప్పి విలేజెస్ అందరు కూడా అడిగితే ఖచ్చితంగా రోడ్డు వేపిస్తామని చెప్పి నేను పోయి మొత్తం వాళ్ళు శెట్టిగారి దగ్గరకు పోయి అడిగినాను, మీరు ఇవ్వండి నా మాట వినండి అంటే వాళ్ళు అనేది నేను ఒకటి కేఈ వాళ్ళతో కలేదు కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కాదు నీతేమవుతుంది నువ్వు చేసుకోపోవని చెప్పి నేను చెప్పిన, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను చూసుకొని నా మాట వినండి మీరు ఇచ్చేయండి అని చెప్పి ఇవ్వలేదు. నేను ఒకరోజు కోర్టులో పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్పి మీరు కేసు విత్డ్రా చేయమని చెప్పేసి విత్డ్రా చేసిన ఒక 1.5 మంత్ ఊరుకొనాను. శనివారం సాయంత్రం ఫ్రైడే ఈవినింగ్ తీసుకుపోయినాను. మొత్తం పొక్లేను ఒక 5 టిప్పర్లు పెట్టాను. మొత్తం రోడ్డు ఫార్మేషన్ చేసి పారేసాను కింది మీదకి. మొత్తం ఒక రైతు వచ్చి నేను అన్యాయం అయిపోతాను సార్, నా పంట నష్టం, నీకు ఎంత కట్టియాలి చెప్పరాని, నాకు 1500 ఇవ్వండి సార్, నాకు మీరు రోడ్డు వేసేది నాకు 1500 నష్టం అవుతుంది. అట్లా 4 రైతులకి ఎమ్మడే ఆన్ ది స్పాట్లో డబ్బులు ఇచ్చేసి మీరు అబ్జెక్షన్ చేయొద్దని చెప్పి మొత్తం కింద మీదకి రోడ్డు ఫార్మేషన్ చేయించినాను. వచ్చేసి డోను మీరు మల్కాపురం వరకే మీ పరిధి అంటున్నారు. అంటే డోన్ నుంచి ఆవుల దొడ్డి చెల్లో కొత్తూరు అవన్నీ కూడా మాకు వస్తాయి. ఈ రోడ్డు డోన్ నుంచి రోడ్డు లేదు, ఆ రోడ్డు వేయించింది. మీ పరిధి వరకైనా డబుల్ లైన్ మీరు వేయించగలిగారంటారా? మీకు అంతవరకు మనం రోడ్డు వేసినాం కదా, అంతకుముందు ఆ రోడ్డు వర్స్ట్గా అనేది, నేను వచ్చిన తర్వాతనే రోడ్డు వేసిపించినది. మీరు మద్దిలేటి స్వామి అంతకుముందు రోడ్డు లేదు, నేను వచ్చిన తర్వాతనే మద్దిలేటి స్వామికి రోడ్డు వేయించినది. రాయమాపురము హుసేనాపురము అంగడి వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే కాంపన్సేషన్ రిగ్గు తీసుకొని వచ్చి నేను ఇక్కడ కొండలరావు సి అని ఆయనతో మాట్లాడి దగ్గర 2 నెలలు ఆ ఏరియాలో ఆ మిషన్ పెట్టించి మొత్తం ఆ 3 ఊర్లకు బోర్లు వేపించి వాళ్ళకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసినాం. అంటే గతంలో తీసుకుంటే గత 4 ఏళ్ల క్రితం నేనే నా కుటుంబ సభ్యులతో ఇటు తాడిపత్రి నుంచి వయా అవుకు విధంగా మద్దిలేటి స్వామికి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా రోడ్డు చాలా దారుణంగా ఉందండి. అంటే ఇదేమి రోడ్ రా బాబు, అసలు ఎందుకు వచ్చాను? మీరు అక్కడ నుంచి మీరు తాడిపత్రి నుంచి అక్కడ నుంచి మాకు అంటే మద్దిలేటి స్వామి నుంచి మళ్ళా మనము అక్కడ జలదుర్గము ఈ వైపు మద్దిలేటి స్వామికి మీరు పోవడానికి జలదుర్గం పోవడానికి తావలేదు. అది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. రోడ్డు వేయడానికి మనం కొద్ది వరకు ఫారెస్ట్ వరకు రోడ్డు వేసినాం, అవతల అంతవరకు వేపించాం కాబట్టి ఆయనతో ఫారెస్ట్ లో కలపడానికి వాళ్ళు ప్యాపిల్ నుంచి వచ్చిన రోడ్డు సరిగా లేకపోయింది, అటు తాడిపత్రి నుంచి ప్యాపిల్ నుంచి వచ్చిన నువ్వు అట్లా కాదు. మీరు ఒకటి ఆలోచన చేయండి, పాణ్యం నియోజకవర్గము పసల వరకే, అవతలంతా డోన్ నియోజకవర్గం తీసుకొచ్చి నాకు అంటగట్టి ఎట్లా? ఎటు నుంచి వచ్చినా మీ నియోజకవర్గంలోకి ఎంటర్ అయితే మీ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్డు మద్దిలేటి స్వామికి పోయేంత వరకు కూడా మీరు మద్దిలేటి స్వామి దగ్గర రోడ్డు వేయించామంటున్నారు. ప్రత్యక్షంగా నేను నా కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పటికీ అక్కడ రోడ్డు సరిగా లేదు గత 4 ఏళ్ల క్రితం. మీరు అట్లా కాదు, మీరు అంతకుముందు ఇప్పుడు రోడ్లు అంతకుముందు మద్దిలేటి స్వామి కూడా వెహికల్స్ పోని పరిస్థితి. మనం రోడ్డు స్ట్రెంగ్త్ అని చెప్పించి మొత్తం మద్దిలేటి స్వామిని అంతా మొత్తం కూడా
మొత్తం అంతా కూడా మనం అంత వాళ్ళకి అందరికి కూడా మీకు ఒకటి ఆలోచించండి. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు సుబ్బరాయన కొత్తూరు కానీ, యాగంటి స్వామి కానీ, మద్దిలేటి స్వామి కానీ, ఇక్కడ మొత్తం నందవరం చౌడేశ్వరి టెంపుల్లో కానీ మొత్తం ఈవోలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను వచ్చిన తర్వాత ఎందుకు ఇది జరుగుతుందని చెప్పి మొత్తం ఈవోలు అందరినీ మాట్లాడి మొత్తం అన్నీ కట్ చేసి మొత్తం నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు అన్ని టెంపుల్స్ అన్నీ కూడా ఏసీ టెంపుల్కి వెళ్ళిపోయినాయి, జాయింట్ కమిషనర్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. అంటే నేను కష్టపడి పని చేసినా లేదనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నందవరం పబ్లిక్ మీటింగ్లో చౌడేశ్వరి టెంపుల్లో మొత్తం ఆడ ఈ తిన్నాలకు ఆ ఊరోళ్ళు మందు దేవుని సొమ్ము తాగేది అలవాటు. నేను వచ్చిన తర్వాత నిలబెట్టి పారేసినాను. వాళ్ళు చెప్పారు, నేను చెప్పిన మీ ఊరోళ్ళు ఓట్లు వేసినా నేను బాధపడే ప్రసక్తే లేదు, నేను మాత్రం దేవుని సొమ్ము మిమ్మల్ని తినిచ్చే ప్రసక్తే లేదు. మీ ఓట్లు ఇవ్వడం మీకు నాకు తక్కువ వచ్చిన ఇంకో ఊళ్ళో మాత నాకు చౌడమ్మ తల్లి నాకు ఇచ్చేస్తుంది, నేను మిమ్మల్ని మాత్రం క్వశ్చనే లేదని చెప్పి ఆ సంవత్సరం స్టాప్ చేయడం ఈరోజు తిరిగి చూడకుండానే మొత్తం డబ్బులు జేసీ టెంపుల్స్ అయిపోయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అంతా ఫ్యాక్షన్ ఉండేది, ఎమ్మెల్యేగా ఉండేవారు, మీరు ఎప్పుడు ప్రజల్లో బిజీగా ఉండేవాళ్ళు, సమస్యలు గట్రా అనేవి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక పక్క ఫ్యాక్షన్ ఇప్పుడే మీకు ఒకటి చెప్తానండి. ఫ్యాక్షన్ ఉన్నప్పుడు కూడా ఉదయం 8 గంటలకు పోతే కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఇంటికి వస్తుంటే ఇంకా రాత్రి అంతా ఇంట్లోనే నిన్నాం. ఇప్పుడు అది పరిస్థితి లేదు. రాత్రి 11 అయినా 12 అయినా కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు కదా, బయట తిరిగి ఇంకా ప్రజల సమస్యల కోసం తిరగాల్సిన పని వస్తున్నట్టు. అంటే ఏదో ఇప్పుడు ఒక నాయకునిగా ఉన్నారు, ఎటువంటి ఇది కూడా లేదు, పదవులు లేవు, ఏం లేవు. నాయకునిగా ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు అంత బిజీ షెడ్యూల్ని పెట్టుకున్నారు? అంటే